ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. మనము మన సంస్కృతి 16వ అధ్యాయం సత్యమేవ జయతే. మానవులందరికీ ఉండవలసిన మంచి గుణాలు అహింస, సత్యము, అస్తేయము, శుచి మరియు ఇంద్రియ నిగ్రహములని మనుధర్మశాస్త్రం చెబుతోంది. వీటిలో అహింస గురించి జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఇలా వివరించారు. ఎవరికీ కీడు చేయాలని తలవను కూడా తలచకూడదు. ఎవరిని బాధించే మాటలు మాట్లాడనైనా కూడదు. శారీరకంగా బాధ పెట్టకూడదు. ఇంకొకరికి కీడు చేయాలని తలచడం కూడా తగదు. కానీ ఎవరైనా తప్పు చేస్తే మనకు కోపం వచ్చి వారికి కీడు చేయాలని తలుస్తాం. అదే మన బిడ్డ మన చూరుకు నిప్పు పెట్టినప్పటికీ మనం ఆ బిడ్డపై ద్వేషం వహిస్తామా? వెంటనే ఆ నిప్పును ఆర్పివేయజూస్తాం. అటువంటి ప్రమాదాలు ఇక ముందు జరగకుండా మాత్రమే చూసుకుంటాం. మనలను బాధించే వారి పట్ల మనం అలానే ప్రవర్తించాలి. మనకు హాని చేసేవాణ్ణి మంచి చెడ్డలు ఎరుగని పిల్లవాడిలా తలచాలి. అదే అహింస అంటే. సత్యాన్ని గురించి వేదాలెంతగానో కీర్తించాయి, వివరించాయి. సత్యమే ఈ విశ్వమంతటికీ ఆధారం అన్నాయి. నైతికమైన జీవితం అంతటికీ మూలసూత్రం అదేనన్నది అథర్వణ వేదం. అవిద్య లేక అజ్ఞానం వలన లెక్కలేనని కోరికలు, రాగద్వేషాలు కలిగి వాటి ప్రభావం వలన మానవులు సత్యం నుండి పక్కకు తొలగడమే అధర్మం. అదే లెక్కకు మీరిన జన్మ పరంపరలకు, ప్రతి జన్మలోనూ వ్యక్తిగతమైన దుఃఖాలకు, యుద్ధాల వంటి వినాశకాండకు కూడా కారణమవుతున్నది. రావణాది రాక్షసులకు ధర్మాత్ములైన మానవుల మీద, ఋషుల మీద, వారు యజ్ఞాలు చేసి సంతృప్తిపరిచే దేవతల మీద అసూయ, ద్వేషాల వల్లనే రామాయణం అనే విషాదగాథ చివరకు రాక్షసులకు వినాశము సంభవించాయి. కౌరవులకు కలిగిన ఇలాంటి అసూయ, ద్వేషాల వల్లనే పాండవులకు కష్టాలు కలగడమేగాక చివరకు కురువంశ నాశనం జరిగింది కూడా. అందువలన ప్రజలలో నీతి, ధర్మం కూడా దెబ్బతిన్నాయి. 16వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరాం.